హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మొత్తానికి ధాన్యలక్ష్మి అయితే అప్పుని కళ్యాణ్ని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంటుంది. రాజ్, నువ్వే వెళ్ళి కళ్యాణ్ని అలాగే అప్పుని తిరిగి ఇంటికి తీసుకురావాలి. నేను వస్తే వాడు ఖచ్చితంగా రాడు. నువ్వైతే ఏదో ఒకటి నచ్చ చెప్పేవాడిని తీసుకొస్తావు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ ఆ మాటలకి చాలా సంతోషపడిపోతాడు. పిన్ని, ఈ మాట కోసమే ఇన్ని రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే వెళ్ళి కళ్యాణ్ ఎక్కడ ఉన్నా సరే తీసుకొని ఇంటికి వస్తాను అని చెప్పి ఇక రాజ్ అయితే కలవతి పిన్ని కూడా చెప్పింది, విన్నావు కదా, నడు వెళ్ళి అప్పుని కళ్యాణ్ని తీసుకొద్దాం అని చెప్పడంతో ఆ మాటలకి కావ్య, లేదు నేను రాను, మీరొక్కరే వెళ్ళండి అని అంటుంటే కావ్య మాటలకి ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక రాజైతే, ఏయ్ కళావతి, ఏం మాట్లాడుతున్నావు? విన్నావు కదా, పిన్నే చెప్పింది అప్పుని కళ్యాణ్ని ఇంటికి తీసుకురమ్మని, కానీ నువ్వెందుకు రానంటున్నావు? వాళ్ళ ఇంటికి రావడం నీకు ఇష్టం లేదా అని అంటుంటే, చూడండి, వాళ్ళ ఇంటికి వస్తే అందరికంటే ఎక్కువగా సంతోషించేది నేనే, కానీ వాళ్ళని తీసుకురావడానికి మాత్రం నేనెట్టి పరిస్థితుల్లో రానే రాను అని చెప్పి కావ్య అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అసలు కావ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అపర్ణకి ఏమీ అర్థం కాదు. ఇంకా ధాన్యలక్ష్మి అయితే, చూసావుగా అక్క, ఇన్ని రోజులు నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్ను ఒక శత్రువులాగా చూశారు. ఇప్పుడు నేనే ఒప్పుకున్న తర్వాత కావ్య రాజ్తో కలిసి వాళ్ళిద్దరిని తీసుకురావడానికి వెళ్ళనంటుంది. అంటే తన ఉద్దేశం ఏంటి? నా కొడుకు ఇంట్లో ఉండడం తనకి ఇష్టం లేదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అపర్ణతో చెప్తుంది. అపర్ణ ఆ మాటలకి, ధాన్యలక్ష్మి నువ్వేం ఆవేశపడకు, ఆగు, నేను కావ్యతో మాట్లాడతాను అని చెప్పి ఇక కిచెన్లోకి వెళ్ళి, అమ్మ కావ్య, ఏమైంది? ఇంతకు ముందు అప్పుని కళ్యాణ్ని ధాన్యలక్ష్మి ఇంటికి రాకూడదని ఆంక్షలు పెట్టింది. మరి ఇప్పుడు తనంతట తనే కదా కళ్యాణ్తో పాటు అప్పుని కూడా తీసుకురమ్మంటుంది. మరి తీసుకురావడానికి నీకేంటి ఇబ్బంది అని అడగడంతో దానికి కావ్య, లేదత్తయ్య, నేనైతే ఆయనతో వెళ్ళను, దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కావ్య వెనక్కి తిరిగి ఏవో పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇందిరాదేవి కూడా, కావ్య, అసలేం మాట్లాడుతున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా? నీ చెల్లెల్ని కూడా ఈ ఇంటికి తీసుకురావడానికి ధాన్యలక్ష్మి ఒప్పుకుంది, మరి ఇప్పుడేమైందమ్మా అని ఇక ఇందిరాదేవి కూడా కావ్యని అడుగుతూ ఉంటుంది. కావ్య, అమ్మమ్మ గారు, మీరు ఏం చెప్పినా చేస్తాను, నన్ను ఇప్పటికిప్పుడు నీ ప్రాణాలు వదలమన్నా వదిలేస్తాను, కానీ ఈ పని మాత్రం చెయ్యలేను, ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి అక్కడి నుంచి కావ్య అందరి ముందు తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. కావ్య అలా వెళ్ళిపోవడం చూసి ఇంట్లో ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. ఇక రాజ్కైతే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇక చాలా ఆవేశంగా కావ్య దగ్గరికి వెళ్తాడు. ఏయ్ కళావతి, అసలు నీ ఉద్దేశం ఏమిటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు వాళ్ళని ఇంటికి పిన్ని రానివ్వట్లేదు అని గొడవ చేసావు, మరి ఇప్పుడు పిన్నే వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకురమ్మన్నప్పుడు నువ్వెందుకు రానంటున్నావు చెప్పు అని అడగడంతో దానికి కావ్య, చూడండి, మీరు వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకురండి, నేనైతే రాను అని చెప్పి కావ్య చెప్తుంటే కావ్య మాటలకి రాజ్, చూడు, నేను వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకురావడానికి ప్రాబ్లం ఏమీ లేదు, కానీ కళ్యాణ్ నువ్వు చెప్తేనే వింటాడే, అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. నిజంగానే రుద్రాని అత్త అలాగే ధాన్యలక్ష్మి పిన్ని అన్నట్టు కళ్యాణ్ ఇంటికి వస్తే నీకు ఇష్టం ఉండదా అని అడగడంతో, ఏవండి, ఏం మాట్లాడుతున్నారు? కళ్యాణ్ నాకు కేవలం మరిదే కాదు, నా కన్న కొడుకుతో సమానం. నా బిడ్డ నా ఇంట్లో ఉంటే నేను కాక ఇంకెవరు సంతోషిస్తారు? కానీ నేను మాత్రం రానంటే రాను అని చెప్పి కావ్య మొండికేస్తుంది. కావ్యం మొండితనాన్ని చూసి రాజ్కి ఏమీ అర్థం కాదు. చెప్తా నీ పని, చెప్తా, నువ్వు రాకపోతే నా తమ్ముడు రాడనుకుంటున్నావా? ఇప్పుడే వెళ్ళి వాణ్ణి
నేనే దగ్గరుండి తీసుకొస్తాను అని అంటుంటే దానికి కావ్య, చూడండి మీరొక్కరే వెళ్ళి కళ్యాణ్ అప్పులని తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ రానే రాడు అని చెప్పడంతో ఆ మాటలకి రాజ్, నీకంతా తెలుసు కానీ నువ్వు మాత్రం రావు కదా, అసలు ఏంటి నీ ఉద్దేశం, ఎందుకు రానంటున్నావు అని చెప్పి కావ్యని రాజ్ అయితే నిలదీస్తాడు. చూడండి నన్ను ఇబ్బంది పెట్టద్దు, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి కావ్య ఇక వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. చూస్తున్నా ఉదయం నుంచి ఇలాగే తప్పించుకుంటున్నావు, చెప్తా నీ పని అని చెప్పి ఇక రాజ్ అయితే అప్పు కళ్యాణ్లు ఎక్కడ ఉన్నారో వెతుక్కుంటూ అక్కడికైతే వెళ్తాడు. ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరిని చూసి రాజ్ చాలా సంతోషిస్తాడు. వాళ్ళు కూడా రాజ్ని చూసి బావా అన్నయ్య అని చెప్పి ఇద్దరు రాజ్ దగ్గరికి వెళ్తారు. ఏంట్రా మీకు గతి, కోట్ల ఆస్తుంది, అలాగే తిన్నా తరగనంత సంపద ఉంది, కానీ మీ పరిస్థితిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. రే కళ్యాణ్, నీకు ఒక సంతోషకరమైన విషయం, నిన్ను పిన్ని దగ్గరుండి మరి అప్పుతో తీసుకురమ్మందిరా అని చెప్పడంతో కళ్యాణ్ ఒక్కసారిగా రాజ్ మాటలకి ఆలోచిస్తుంటాడు. ఏంటి కళ్యాణ్ అలా ఆలోచిస్తున్నావు, నేను చెప్పింది నిజం, నిన్ను అప్పుని తీసుకురమ్మని పిన్ని బాబాయ్ దగ్గరుండి మరి నన్ను పంపించారు అని చెప్పడంతో ఆ మాటలకి కళ్యాణ్, అన్నయ్య అమ్మ కేవలం నా కోసం మాత్రమే అప్పుని ఆ ఇంటికి తీసుకురమ్మని ఉండొచ్చు, అలా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేనిక్కడ అప్పుతో సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే రాజ్తో మాట్లాడుతుంటే రాజ్, రేయ్ పిచ్చోళ్లాగా మాట్లాడకరా, పిన్నే దగ్గరుండి అప్పుని నిన్ను ఇద్దరిని తీసుకురమ్మంది, నిన్నొక్కడినే రమ్మంటే నువ్వు ఫీల్ అవ్వాలి, కానీ అప్పుని కూడా తీసుకురమ్మనింది కదా అని అంటుంటే అదే కదా నా బాధ, నిజంగా మేమిద్దరం రావడం అమ్మకి ఇష్టమై ఉంటే తనంతట తనే వచ్చి అప్పుని కోడలిగా అంగీకరించి మా ఇద్దరిని దగ్గరుండి తీసుకెళ్లేది, కానీ అలా జరగలేదు, నువ్వు మాత్రమే వచ్చావు అంటే అమ్మ అక్కడ అప్పుని కోడలిగా ఒప్పుకోలేదని నాకు అర్థమవుతుంది, అందుకే కదా వదిలి నీతో రాలేదు అని చెప్పడంతో, రే కళావతి ఒక పిచ్చిది, తను ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో నాకు కూడా తెలీదు అని అంటుంటే ఆ మాటలకి కళ్యాణ్, అన్నయ్య వదిన పిచ్చిదేమీ కాదు, వదిన తెలివిగానే ఆలోచించింది, వదినకి ఎలాగో నేను రానన్న సంగతి తెలుసు కాబట్టి నీతో రాలేదు, అప్పుని కోడలిగా అంగీకరించి అమ్మ నన్ను అప్పుని ఆ ఇంటికి తీసుకురమ్మంటే వదిన నీకంటే ముందుగానే ఇక్కడొచ్చి ఉండేది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్కి జరిగిందంతా అర్థమవుతుంది. ఓ అందుకేనా కళావతి రాలేదు అని చెప్పి తన మనసుకి తాను నచ్చ చెప్పుకొని ఇప్పుడేంటి పిన్నొచ్చి అప్పుని కోడలిగా ఒప్పుకొని మీ ఇద్దరిని ఆ ఇంటికి తీసుకొస్తే నువ్వు వస్తానంటావు అంతే కదా అని అంటుంటే, అది కాదన్నయ్య, అప్పుని నేను పెళ్లి చేసుకుంది తనని సంతోషంగా చూసుకోవడం కోసం, ఆ సంతోషాన్ని దూరం చెయ్యాలి అనుకుంటే మళ్ళీ తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టాలి, ఆ ఇంట్లో అప్పు ఇష్టం లేని వాళ్ళు ఉన్నంత వరకు ఆ ఇంట్లో నేను ఎలా ఉండగలుగుతాను అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే కళ్యాణ్ మాటలకి రాజ్, రేయ్ ఆ ఇంట్లో నువ్వు అప్పు ఇష్టం లేనిది ఎవరున్నారు, పిన్ని ఇంకా రుద్రాణి అత్తని ఎవరు పట్టించుకుంటారో చెప్పు, నువ్వెందుకు రుద్రాణి అత్త గురించి ఆలోచిస్తున్నావు అని అంటుంటే, అన్నయ్య నేను రుద్రాణి అత్త గురించి మాట్లాడట్లేదు, ఇప్పుడు అమ్మ నీతో రాలేదు కదా అని చెప్పి కళ్యాణ్ మాట్లాడడంతో నాకు అర్థమైందిరా, బాగా అర్థమైంది, ఇప్పుడు పిన్నొచ్చి పిలిచే వరకు రానంటావు అని అంటుంటే ఇక కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. సరేరా చూడు, పిన్నంతట పిన్నే వచ్చి అప్పుని కోడలిగా అంగీకరించి నిన్న ఇంటికి తీసుకెళ్తుంది అని చెప్పి అక్కడి నుంచి రాజు అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వచ్చిన రాజుని చూసి కావ్య, వచ్చారా, ఎక్కడ కళ్యాణ్ అప్పు అని అడగడంతో, ఏయ్ వెటకారమా, వాళ్ళు రారన్న సంగతి తెలిసే కదా నువ్వు నాతో రాలేదు అని అంటుంటే, వాళ్ళు ఏం చెప్పారో ఇప్పటికైనా మీకు అర్థమైందా అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఆ మాటలకి ధాన్యలక్ష్మి, నాకు తెలుసు నీ చెల్లెలు ఏం మాయ మాటలు చెప్పిందో, నా కొడుకుని నా దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది,
ఇదంతా మీరు అనుకున్నదే కదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కావ్యని దుమ్మెత్తిపోస్తుంది. ధాన్యలక్ష్మి మాటలకి రాజ్, పిన్ని, ఇదిగో ఇదిగో నువ్వు ఇలాగే మాట్లాడతావని తను భయపడి రాలేదు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే, మాట్లాడరా మాట్లాడు, నువ్వేమో తాలిచ్చి వాణ్ణి ఆ అప్పు మెడలో కట్టమన్నావు. ఈ కావ్య ఏమో నా కోడల్ని, నా కొడుకుని నా ఇంటికి రాకుండా చేసేసింది. ఇప్పుడేమో నువ్వు తనని వెనకేసుకొస్తున్నావు. ఇదంతా నా కర్మ. నా కొడుకు నా మాట వింటే నాకెందుకు ఈ తిప్పలు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి తల బాదుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అపర్ణ, ధాన్యం, ఇదిగో ఇట్లానే నోరు పారేసుకుంటావనే కావ్య ఈ విషయంలో దూరంగా ఉంది. అసలు కళ్యాణ్ ఈ ఇంటికి ఎందుకు రావాలి చెప్పు అని అంటుంటే, అక్క అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? మీరందరూ అన్నట్టుగానే వాళ్ళిద్దరూ రావడానికి నేను ఒప్పుకున్నాను కదా అని అనడంతో, ఏంటి వాళ్ళిద్దరూ రావడానికి ఒప్పుకున్నావా? మరి కళ్యాణ్ ఈ ఇంట్లో నీ కొడుకుగా అడుగు పెడతాడు. మరి తను చేసుకున్న భార్యని ఈ ఇంటి కోడలిగా, అదే నీ కోడలిగా ఒప్పుకుంటావా? నీ కొడుకుకి భార్యగా అంగీకరిస్తావా? చెప్పు. వాటికి నువ్వు సిద్ధంగా ఉంటే ఆ మరుక్షణమే నా కోడలి కూడా కళ్యాణ్ని, అప్పుని దగ్గరుండి తీసుకొస్తుంది అని చెప్పడంతో ఆ మాటలకి ధాన్యలక్ష్మి మౌనంగా ఉండిపోతుంది. ఇక ఇందిరాదేవి, చూసావుగా ధాన్యలక్ష్మి, నీ మౌనమే చెప్తుంది నువ్వు అప్పుని కోడలిగా అంగీకరించట్లేదని. మరి తన చెల్లెలకి ఇక్కడ అవమానం జరుగుతుంటే చూస్తూ ఏ అక్క ఒప్పుకుంటుంది చెప్పు? అయినా కళ్యాణ్ని కావ్య తన కన్న కొడుకు అనుకుంటుంది. అట్లాంటి కన్న కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఏ తల్లి కూడా ఊరుకోదు. అందుకే కళ్యాణ్ ఎక్కడ ఉన్నా తన భార్యతో సంతోషంగా ఉంటాడనే కావ్య నువ్వు ఏం చెప్పినా సరే కాదు, కూడదు అని తను కళ్యాణ్ని తీసుకురావడానికి ఒప్పుకోలేదు అని అంటుంటే, అత్తయ్య, ఏంటత్తయ్య మీరందరూ ఈ కావ్యకే సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక తల్లి ఎంతలాగా కుమిలిపోతుందో మీకు అర్థం కావట్లేదా అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే, ఇంకా రాజ్, పిన్ని, కళావతి కళ్యాణ్ని తీసుకురావడానికి రాకపోవడానికి కారణం కళ్యాణ్ వివరంగా చెప్పాడు. తనని పెళ్లి చేసుకుని భర్తగా తన పక్కన ఉన్న తన మనసులో మాటని అర్థం చేసుకోలేకపోయాను. మరిదైన ఒక కన్న కొడుకుని చూసుకున్నట్టు చూసుకుంది కాబట్టి కళావతి మనసుని కళ్యాణ్ అర్థం చేసుకున్నాడు. అందుకే కదా తను కళ్యాణ్ని తీసుకురావడానికి రాలేదు. కళ్యాణ్ కూడా అప్పుని ఈ ఇంటి కోడలిగా అంగీకరించి తన భార్యగా నువ్వు ఒప్పుకొని వాళ్ళిద్దరినీ పిలిచిన రోజే కళ్యాణి ఇంట్లో తిరిగి అడుగు పెడతానని చెప్పాడు అని చెప్పి రాజ్ చెప్తుంటే, రాజ్ మాటలకి ప్రకాశం, రేయ్ రాజ్, ఇదెవర్రా నా కొడుకు కోడల్ని ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా ఆపడానికి? నేను చెప్తున్నాను, వాళ్ళిద్దరినీ ఈ ఇంటికి రమ్మని చెప్పు. కళ్యాణ్కి భార్యగా, ఈ దుగ్గిరాల వారింటికి కోడలిగా అప్పుని ఈ ఇంట్లో కుడికాలు పెట్టి రమ్మని చెప్పు అని చెప్పి ఇక ప్రకాశం మాట్లాడుతుంటే, ప్రకాశం మాటలకి, బాబాయ్ మీకు ఇంకా అర్థం కాలేదు. కళ్యాణ్ నాతో రావడానికి నిమిషం పట్టదు. కానీ ఇక్కడికి వచ్చాక తను పెళ్లి చేసుకున్న అప్పుకి జరిగే అవమానాల కోసం ఆలోచించే వాడు ఈ ఇంట్లో అడుగు పెట్టట్లేదు అని అంటుంటే, వసే అసలు నువ్వెలా ఇలా తయారయ్యావో నాకు అర్థం కావట్లేదే. ఈ రుద్రాని ఏం నూరు పోసిందో నాకు తెలియటం లేదు. నువ్వు పూర్తిగా మారిపోయావు. ఒకప్పుడు అందరి మీద చాలా ప్రేమాభిమానాలతో ఉండేదానివి, కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా మారిపోయావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేసిన తప్పు వల్ల నా కొడుకు ఈ ఇంటికి నాకు దూరం అయిపోయాడు. ఇప్పటికైనా చెప్పు, అప్పుని కోడలిగా అంగీకరిస్తున్నావా లేదా అని అనడంతో ఇక ధాన్యలక్ష్మి కొద్దిసేపు ఆలోచించుకున్న తర్వాత తనకి ఇష్టం లేకపోయినా అప్పుని ఈ ఇంటి కోడలిగా, కళ్యాణ్కి భార్యగా ఒప్పుకుంటున్నాను. కళ్యాణ్ అప్పులని తిరిగి ఇంటికి తీసుకురండి అని చెప్పి ధాన్యలక్ష్మి చెప్పిన మాటలకి కావ్య వెంటనే చాలా సంతోషించి, చిన్నత్తయ్య, ఇంతవరకు ఈ మాట కోసమే ఎదురు చూశాను. ఇప్పుడు నేను సంతోషంగా వెళ్ళి అప్పు కళ్యాణ్ని తీసుకొస్తాను. ఏవండి వెళ్దామా అని అడగడంతో ఒక్కసారిగా రాజ్కి ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా
అపర్ణ అయితే, రే రాజ్, కావ్య కళ్యాణ్ని తీసుకురావడానికి నిన్న ఒప్పుకోలేదు. ఈరోజు తనంతట తానే వెళ్దాము అంది. అంటే నీకింకా అర్థం కాలేదా? ధాన్యలక్ష్మి తన కోడలిగా అంగీకరించలేదు కాబట్టి నిన్న రాలేదు. ఈరోజు నా కోడల్ని కొడుకుని తీసుకురమ్మని చెప్పి తనే చెప్పింది కాబట్టి కావ్య బయలుదేరుతుంది. వెళ్ళండి, వెళ్ళి అప్పు కళ్యాణ్ని తీసుకురండి అని చెప్పడంతో ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా అప్పు కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు. అప్పటికే వాళ్ళిద్దరూ ఒక క్యాంటీన్లో వర్క్ చేస్తూ ఉంటారు. కళ్యాణ్ అయితే క్యాంటీన్లో అందరికీ టీలు కాఫీలు అందిస్తూ ఉంటాడు. ఆ పరిస్థితుల్లో కళ్యాణ్ని చూసిన కావ్య చాలా బాధపడుతుంది. కవిగారు ఏంటిది అని అంటుంటే, వదిన, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను ఈ స్థితిలో చూసి మీరేం బాధపడకండి. నేను అప్పుని సంతోషంగా చూసుకుంటున్నాను. అక్కడ అన్ని కోట్ల ఆస్తున్నా ఏ రోజు కూడా నా మనసులో ఇంత సంతోషం కూడా లేదు. కానీ ఇక్కడ ఏమీ లేకపోయినా నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పి కళ్యాణ్ చెప్పిన మాటలకి కావ్య నవ్వుతూ, కవిగారు, నాకు అర్థమైంది. ఇష్టపడ్డ భార్య పక్కన ఉంటే ఎంతటి కష్టమైనా అది కష్టంలాగా అనిపించదని మీరు నిరూపించారు. కానీ మీ అమ్మగారు మీరు లేకుండా అక్కడ పచ్చి మంచినీళ్ళు కూడా త్రాగటం లేదు. మీరు మాతో రావాలి అని అంటుంటే, వదిన, అంత తెలిసే మాట్లాడుతున్నారా అని అంటుంటే, అవును, అంత తెలిసే మాట్లాడుతున్నాను. నిన్ను నీ భార్యని వెంట పెట్టుకుని మరీ తీసుకురమ్మన్నారు అని అంటుంటే, అంటే కేవలం నా భార్యగానేనా అని అంటుంటే, చూడు కవిగారు, మీ మనసులో ఉన్న అనుమానం నాకు అర్థమైంది. మీ భార్యగా కాదు, దుగ్గిరాల వారింటి కోడలిగా, ధాన్యలక్ష్మికి ముద్దుల కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టమని మీ అమ్మగారే కోరారు అని చెప్పి ఇక కావ్య కళ్యాణ్ మనసుని కరిగేలాగా అర్థమయ్యేలాగా చెప్తుంది. ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా కావ్యరాజులతో ఆ ఇంటికైతే వెళ్తారు. పక్కన ఉన్న ఇందిరాదేవి అయితే, ధాన్యలక్ష్మి, అదిగో మన కళ్యాణ్ అలాగే అప్పు వచ్చేశారు అని చెప్పడంతో ఇక ప్రకాశమైతే, ఏంటి అలా చూస్తున్నావు, ఎల్లు కోడలికి కొడుక్కి హారతిచ్చి లోపలికి తీసుకురా అని చెప్పడంతో స్వయంగా ధాన్యలక్ష్మినే హారతిచ్చి మరి కళ్యాణ్ని అప్పుని ఇంట్లో కుడికాలు పెట్టమంటుంది. తనకి ఇష్టం లేకపోయినా అప్పుని కోడలిగా ఒప్పుకొని ఇంట్లోకైతే పిలుస్తుంది. ఇదంతా చూసిన రుద్రానికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇదేంటి ఇలా జరుగుతుంది అని తనలో తను సతమతమైపోతూ ఉంటే ఇక రాహుల్ అయితే, మమ్మీ, ఆ కళ్యాణ్ని ఈ ఇంటికి అలాగే ఈ కుటుంబానికి దూరం చేస్తానన్నావు. మరి చూడు, ధాన్యలక్ష్మి అత్తయ్యే దగ్గరుండి మరి ఆ అప్పుని ఈ ఇంటి కోడలిగా, తన కొడుక్కి భార్యగా ఈ ఇంట్లోకి హారతిచ్చి మరి తీసుకొస్తుంది. నువ్వేం చెయ్యలేవా అని అంటుండే, రే ఈడియట్, ఇప్పుడు నేను ఏమాత్రం మాట్లాడినా దాన్ని లోపలికి తీసుకొచ్చి నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటుతారు. నువ్వు నోరు మూసుకుని ఉండు అని చెప్పి రాహుల్ నోరు మూయిస్తుంది. ఇక రుద్రాణి అయితే రానున్న ఎపిసోడ్స్లో అప్పు కళ్యాణ్ని ఎలా విడతీస్తుంది, కావ్యని తన పుట్టింటికి వెళ్ళిపోయేలా ఎలా ప్లాన్ చేస్తుంది, ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే